ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో 7 ర్యాప్చర్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హానోకు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు, మరణం చూడలేదు హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. అలాగే ఏలియా కూడా అగ్ని వంటి ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు, దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. ఏలియా కూడా మరణం చూడకుండానే దేవుడు కొనిపోయాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యేసు ప్రభు వారు కూడా తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు. మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత శిష్యులకు తనను తాను కనపరుచుకున్నాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనం. అలాగే ఇప్పుడు జరగబోయేది ఏంటిదంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు ముందు రహస్య రాకడ ఉంది. అప్పుడు సంఘం కొనిపోబడుతుంది మధ్యాకాశానికి. అది 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో ఉంటుంది. అలాగే దేవుని నమ్మకుండా ఉన్నవాళ్ళు, సంఘం ఎత్తబడ్డ తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎందరో హతసాక్షులుగా మరణిస్తారు. అప్పుడు గొప్ప సమూహము దేవుని కొరకు హతసాక్షులై కొనిపోబడతారు. అది 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత అది జరుగుతుంది. ఆ గొప్ప సమూహం అనేది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-15 వచనాలలో అది ఉంటుంది. అలాగే శ్రమల కాలంలో రక్షణ పొందారు కాబట్టి ఇంకా 2 సాక్షులు కూడా శ్రమల కాలంలో స్వార్థ ప్రకటించడానికి దేవుడు పంపిస్తాడు. వారు మరణించిన తర్వాత వారు కూడా కొనిపోబడతారు. అది 6వ ర్యాప్చర్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3-12 వచనాలలో ఉంటుంది. ఆ తర్వాత దేవుడు 1,44,000 మంది యూదులను ఏర్పరచుకుంటాడు, ముద్రించుకుంటాడు తన రాజ్య సువార్త నిమిత్తము. వారు కూడా కొనిపోబడతారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1-5 వచనాలు.